నెల్లూరు పరిధిలో దివ్యాంగ క్రీడాకారుల కోసం ప్రత్యేక క్రీడా ప్రాంగణం మంజూరు చేయాలని సిట్టింగ్ క్రికెట్ నెల్లూరు జిల్లా కెప్టెన్ సిహెచ్ బాబు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రంజీష్ కుమార్, స్పోర్ట్స్ డైరెక్టర్ డౌలా బాషా, సిట్టింగ్ వాలీబాల్ వైస్ కెప్టెన్ సుబ్రహ్మణ్యం కోరారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో జరిగిన ప్రజా విజ్ఞప్తుల దినంలో జాయింట్ కలెక్టర్కు దివ్యాంగ క్రీడాకారులు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగ క్రీడాకారులకు స్పోర్ట్స్ పరంగా కూటమి ప్రభుత్వం మంచి సదుపాయాలు కల్పిస్తుందన్నారు. ఇందులో భాగంగా క్రీడల్లో రాణించిన దివ్యాంగులకు 3% రిజర్వేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపడమేనని సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు పరిధిలో సుమారు 30 మంది దివ్యాంగ క్రీడాకారులు పలు క్రీడల్లో రాణిస్తూ ప్రతిభ కనపరుస్తున్నారని తెలిపారు. అయితే తమలో ప్రతిభను మరింత మెరుగుపరిచేందుకు ప్రాక్టీస్ ఎంతో అవసరమని, కానీ దివ్యాంగులకు అనుకూలమైన క్రీడా ప్రాంగణం నెల్లూరులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నెల్లూరులో దివ్యాంగుల క్రీడాకారులకు అనుకూలమైన క్రీడా ప్రాంగణం అన్ని వసతులతో మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుడు సాంపయ్య తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగ క్రీడాకారులకు సంబంధించి నెల్లూరు జిల్లాలో వసతులు లేవు, క్రీడా ప్రాంగణం ప్రధానంగా లేదు. ఈ క్రీడా ప్రాంగణం మంజూరు కొరకు జేసీ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ప్రభుత్వం 3% రిజర్వేషన్ ఇచ్చి దివ్యాంగ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటే నెల్లూరు జిల్లాలో దివ్యాంగ క్రీడాకారులు ఉన్నప్పటికీ కూడా వారికి వసతులు కల్పించడంలో అధికారులు కానీ లేదా స్టేడియం నిర్వాహకులు కానీ అలసత్వం వహిస్తున్నారు. దీనికోసం మేము అధికారులను అడిగి క్రీడా ప్రాంగణం మంజూరు కోసం మేము వినతిపత్రం అందజేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నుంచి దాదాపు 20-25 మంది దివ్యాంగ క్రీడాకారులు పలు రంగాల్లో అంటే వీల్చైర్ రబ్బీ కానీ, వీల్చైర్ క్రికెట్ కానీ, సిట్టింగ్ వాలీబాలు, మరి సిట్టింగ్ క్రికెట్ ఇలాంటి వాటిల్లో రాణిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల గోల్డ్ మెడల్ సాధించడం కానీ, నెల్లూరు టీంకి బెస్ట్ టీం అవార్డు రావడం కానీ జరిగింది. అన్ని రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులను ప్రోత్సహించేలా అధికారులు సైతం సపోర్ట్ ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా జేసీ సార్కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ క్రమంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అయితే మా దివ్యాంగ క్రీడాకారుల్ని అనుమతించేదానికి అక్కడ నిర్వాహకులు చిన్నచూపు చూస్తున్నారు. గేట్ తీసేందుకే అనుమతి ఇవ్వడం లేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఏబిఎం గ్రౌండ్లో మాకు పర్మిషన్ ఇచ్చి అక్కడ చిన్న కోర్టు ఏర్పాటు చేసుకొని మా పెన్షన్ డబ్బులతోనే చిన్న కోర్టు ఏర్పాటు చేసుకొని మా దివ్యాంగుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు సపోర్ట్ చేయమని జేసీ సార్ గారిని అడగడం జరిగింది. అందుకు సార్ సానుకూలంగా స్పందించారు. అయితే ఈ కార్యక్రమం ఏదైతే సమస్య ఉంది అది త్వరగా పరిష్కారం అవ్వాలని చెప్పని, తద్వారా మా దివ్యాంగ క్రీడాకారుల్లో వాళ్ళు కూడా బయటకు వచ్చి మరింత క్రీడల్లో ఆడి ప్రావీణ్యం సాధించగలరని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.